హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి డబల్ కలర్స్తో అనేది సాటిన్ ఫ్యాబ్రిక్ అన్నది యూజ్ చేసి క్రంచెస్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. అలాగే లాస్ట్ టైం చేసినటువంటి ఏదైతే క్రంచెస్ వీడియో ఉందో అది చాలా బాగా అయితే మాత్రం రెస్పాండ్ అయితే వచ్చింది. సో చాలా మంది వచ్చేసి సిస్టర్స్ నాకు మెసేజ్లు కూడా చేశారు, చాలా బాగా చేశారు సిస్టర్, మమ్మల్ని గైడ్ చేయండి అని అనేసి. నా వరకు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ అయితే నేనైతే మాత్రం మీకు చేస్తానండి. అలాగే ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మన యొక్క ఛానల్ చూసి చాలా మంచిగా అనేది నాలెడ్జ్ని అయితే మాత్రం గెయిన్ చేయొచ్చండి. అసలు ఆన్లైన్ బిజినెస్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, ఎంత లెంత్ తీసుకోవాలి, ఎంత విడ్త్ తీసుకోవాలి, ఎలాస్టిక్ ఎంత యూజ్ చేయాలి అనేది ప్రతిదీ కూడా కంప్లీట్గా ఒక 2 వీడియోస్ అయితే మాత్రం చేశానండి. అది వాటి యొక్క లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి వీడియో ఓపెన్ చేసి అయితే మాత్రం చూసేయండి. అలాగే ఏదైతే ఉంటుందో, ఏదైతే మనం ఆన్లైన్లో సేలింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి మనకి జిఎస్టీ ఉండాలి కదా. జిఎస్టీకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా చెప్పానండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలోని అన్నది ఏ విధంగా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఏదైతే క్రంచెస్ ఉంటాయో క్రంచెస్ కూడా వచ్చేసి ప్రతిదీ కూడా మన యొక్క ఛానల్లో క్రంచెస్ ఒకటే కాదండి, హెయిర్ బ్యాండ్స్ అయినా సరే, హెయిర్ క్లిప్స్ అయినా సరే, హెయిర్ బౌస్ ప్రతిదీ కూడా అన్నది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అంటే మన యొక్క ఛానల్ అన్నది చూస్తూ, స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూస్తూ మీరు ఫ్యాబ్రిక్స్ అనేది హోల్సేల్గా తెచ్చుకుంటూ ఆన్లైన్లో అన్నది సేల్స్ చేసుకోవచ్చండి. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే చెప్తాను. చదువు రాకపోయినా సరే మీరు ఖచ్చితంగా అనేది ఇంట్లో ఉండైతే మాత్రం బిజినెస్ అయితే మాత్రం చేసుకోవచ్చండి. సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఎవరు కూడా ఆన్లైన్లో బిజినెస్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మన యొక్క వీడియోస్ని అయితే మాత్రం మిస్ అవ్వద్దండి. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా అన్నది క్లియర్గా అయితే మాత్రం చెప్పడం అయితే జరుగుతుంది. బట్ ఏంటి అంటే మన యొక్క వీడియోస్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అయితే మాత్రం అర్థమవుతుందండి. అలాగే మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. మెయిన్ ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్ చేద్దామో అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం మన యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. ఎందుకంటే నేను చేసినటువంటి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లో అనేది వస్తుంది, ఆ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం వచ్చేసి డబుల్ కలర్స్ అనేది క్రంచెస్ ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఇక్కడ నేను వచ్చేసి ఏవైతే క్రంచెస్ ఉన్నాయో ఆ యొక్క క్రంచెస్ గురించి 2 కలర్స్ని అయితే తీసుకున్నాను కదండి. ఆ యొక్క 2 కలర్స్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సిల్వర్ కలర్ అలాగే పింక్ కలర్ అనమాట. ఏదైతే షైనింగ్ ఉంటుందో షైనింగ్గా ఉన్నటువంటి క్లాత్ అయితే లోపలికి అయితే ఉండాలి. ఏదైతే నార్మల్గా ఉంటుందో ఆ యొక్క క్లాత్ మనకి వచ్చేసి బయటకి అయితే మాత్రం ఉండాలన్నమాట. సో 2 కూడా అనేది నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేస్తున్నానండి. అలాగే వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఒక స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను, అంటే డబుల్ స్టిచ్ అయితే మాత్రం వేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేస్తున్నాను. స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం వచ్చేసి ఒకవేళ ముడతల కిందన వస్తే నీట్గా ఐరన్ అయితే మాత్రం చేసుకోవాలి అండి ఖచ్చితంగా. ఒకవేళ ముడతలుగానే రాకపోతే కొంచెం లైట్గా ముడతలు వస్తే లాస్ట్ ఎడ్జెస్లోనే అనేది నీట్గా పట్టుకొని అయితే నార్మల్గా అయితే వచ్చేస్తుంది. బట్ బాగా ఎక్కువగా కానీ ముడతలు కానీ వస్తే మనం ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోవాలి. మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఏది కుట్టినా సరే ఖచ్చితంగా వచ్చేసి లైట్ హీట్తోనైతే మాత్రం ఐరన్ అయితే మాత్రం చేయాలి. బాగా ఎక్కువ హీట్తోనైతే ఐరన్ అయితే మాత్రం చేయకూడదండి. అంటే బాగా ఎక్కువ ఐరన్ అయితే చేయకూడదు, అంటే ఎక్కువ హీట్తోనైతే ఐరన్ చేయకూడదు, అలాగే మీడియం హీట్తో కూడా ఐరన్ అయితే చేయకూడదండి. చాలా లైట్గా, అంటే మనం ఏదైతే ఫింగర్ టచ్ అయితే మనకి వేడి తెలుస్తుందో అంత హీట్తో మాత్రమే మనమైతే ఐరన్ అయితే మాత్రం చేయాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది తొందరగా అయితే మాత్రం కాలిపోతుందండి. సో మీరు ఏంటి అంటే కొంచెం ఇంకా మీడియంగా మీరు చేయాలి అనుకుంటే ఐరన్ బాక్స్కి ఏదైనా సరే క్లాత్ని పెట్టి అనేది సాటిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఐరన్ అయితే చేయండి. డైరెక్ట్గా అయితే మాత్రం ఐరన్ బాక్స్ అయితే మాత్రం పెట్టకండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 వైపులా అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం స్టిచ్ అయితే మాత్రం వేసేసుకుంటున్నానండి. మీకు చూస్తున్నారు కదా. సో స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సైడ్స్ వచ్చేసి పింక్ కలర్ అయితే 4 ఇంచెస్ అయితే కరెక్ట్గా అయితే ఉందండి. సో ఏదైతే సిల్వర్ కలర్ ఉందో అది ఎక్కువగా ఉందన్నమాట. సో అందు గురించి నీట్గా కటింగ్ అయితే మాత్రం చేసేసుకొని 2 ఈక్వల్గా అయితే మాత్రం ఉంచుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే రాంగ్ సైడ్స్ ఉంటాయో రాంగ్ సైడ్స్ అన్నది సెంటర్లోనైతే పెట్టుకోవాలండి. అంటే ఏదైతే మనం స్టిచ్ వేసామో ఆ యొక్క స్టిచ్చింగ్ అన్నది మనకి సెంటర్లో వచ్చేలాగైతే మాత్రం చూసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా సెంటర్లోకి అనేది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క సైడ్ ఈ యొక్క సైడ్ 1 ఇంచ్ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ ఏవైతే రాంగ్ సైడ్స్ ఉంటాయో రాంగ్ సైడ్స్ 2 కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా చూసుకొని నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాలి.
అలాగే స్టిచ్ వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్‌లో వచ్చేసి ఒక 3-4 లాక్స్ అయితే మాత్రం వేసుకోండి. ఇలా 3-4 లాక్స్ వేసుకోవడం వల్ల మనకి స్టిచ్ అయితే మాత్రం ఊడిపోకుండా అయితే మాత్రం ఉంటుంది. స్టార్టింగ్ ఎప్పుడు కూడా వచ్చేసి 3-4 లాక్స్ అయితే వేసుకోవాలండి. అలాగే సాటిన్ ఫ్యాబ్రిక్ అన్నది కుట్టేటప్పుడు మనం ఏంటి అంటే ఖచ్చితంగా వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తోనైతే కుట్టాలి. ఏవైతే అనేది మనకి జాయింట్స్ ఉంటాయో ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగైతే మాత్రం చూసుకోవాలి. ఒకదాని మీదకి ఒకటి గాని రాకపోతే స్టిచ్ అయితే మాత్రం ప్రాపర్‌గా అయితే మాత్రం ఉండదు. మెయిన్ ముఖ్యంగా ఆన్‌లైన్‌లో సేలింగ్ చేసేవాళ్ళు స్టిచ్ అనేది ప్రాపర్‌గా ఉండేలాగైతే మాత్రం చూసుకోండి. ఎప్పుడు కూడా వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ మీరు ఏది కుట్టినా సరే డ్రెసెస్ గాని, లెహంగా గాని ఏది కుట్టినా సరే ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తోనైతే మాత్రం స్టిచ్ అయితే మాత్రం వేసుకోండి. ఎందుకు అంటే సాటిన్ ఫ్యాబ్రిక్ అన్నది తొందరగా అయితే మాత్రం మనకి వచ్చేసి బాగా అన్నది లూజ్ అయితే అయిపోతుందనమాట. అలాగే మనకి స్టిచ్ కూడా వేసేటప్పుడు ఏంటి అంటే సాటిన్ ఫ్యాబ్రిక్స్‌కి వచ్చేసి స్టిచ్ అనేది చాలా దగ్గర కుట్టు అనేది వేసుకోండి. అంటే మనకి మిషన్‌లో అన్నది ఉంటుంది కదా, అడ్జస్ట్ చేసుకోవడానికి దూరం కుట్టు, దగ్గర కుట్టు, అలా వచ్చేసి దగ్గర కుట్టు అయితే వేసుకోండి సాటిన్ ఫ్యాబ్రిక్‌కి. ఎందుకంటే సాటిన్ ఫ్యాబ్రిక్ తొందరగా అయితే లూజ్ అయితే మాత్రం వస్తుంది. మెయిన్ ముఖ్యంగా రబ్బర్ బ్యాండ్స్ అనేది ఎక్కువగానే మనం యూజ్ చేస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా దగ్గర కుట్టు అనేది వేసుకోండి. అలాగే మీరు చూస్తున్నారు కదండి, దగ్గర కుట్టు వేసుకున్న తర్వాత నీట్‌గా స్టిచ్ అయితే మాత్రం నీట్‌గా అయితే కుట్టుకోవాలి. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్‌తోనే మనం కుట్టినటువంటి ఫ్యాబ్రిక్‌ని అయితే పైకైతే అనుకోవాలి. అలాగే రైట్ హ్యాండ్‌తోని ఏదైతే లోపలికి ఉన్నటువంటి ఫ్యాబ్రిక్‌ని అయితే మాత్రం బయటకైతే మాత్రం లాగవలసి ఉంటుందండి. కంప్లీట్‌గా ఏదైతే క్రంచెస్ ఉంటుందో నీట్‌గా అయితే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం లాస్ట్ ఇంకా ఎండింగ్ అవుతుంది అనేటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఒక 3-4 లాక్స్ అయితే మాత్రం వేసుకోవాలండి. ఎండింగ్‌లోని అనేది కుట్టున్నది ఊడిపోకుండా ఏదైతే ఉంటుందో సెంటర్‌లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది గ్యాప్ అయితే మాత్రం వదులుకోవాలండి. అలాగే మీరు డబుల్ కలర్స్‌ని అయితే మాత్రం యూజ్ చేస్తే ఖచ్చితంగా వచ్చేసి అంటే మనం ఇక్కడ 2 కలర్స్‌ని అయితే తీసుకున్నాం కదా, సిల్వర్, పింక్. అందులో ఏదైతే లైట్ కలర్ ఉంటుందో దాన్నైతే యూజ్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం డబుల్ కలర్స్ అనేది స్టిచ్ వేసేటప్పుడు ఏదైతే లైట్ కలర్ ఉంటుందో లైట్ కలర్‌ని అనేది మనం థ్రెడ్‌ని అయితే మాత్రం తీసుకోవాలండి. డార్క్ కలర్‌ని అయితే మాత్రం తీసుకోకూడదనమాట. సో ఏదైతే స్టిచ్ ఉంటుందో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సెంటర్‌లో అన్నది ఆ యొక్క స్టిచ్ వచ్చేలాగా పెట్టుకొని నీట్‌గా ఐరన్ అయితే మాత్రం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఐరన్ బాక్స్ అన్నది నాది కాలిపోయిందనమాట, రిపేర్‌లో ఉంది. సో అందు గురించి అని చెప్పేసి నేను ఐరన్ అయితే చేయట్లేదు. మీరైతే ఖచ్చితంగా సెంటర్‌లోకి వచ్చేలాగా చూసుకొని ఐరన్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ తీసుకుంటున్నాను కాబట్టి 6.5 అయితే మాత్రం ఎలాస్టిక్ అయితే మాత్రం తీసుకుంటున్నానండి. మీడియం సైజ్ అయితే మాత్రం ఎవరికి యూజ్ చేస్తామంటే ఏదైతే హెయిర్ సన్నంగా ఉంటుందో, ఎవరికైతే బాగా లావుగా కాకుండా సన్నంగా ఉంటుందో అటువంటి వారికైతే బాగుంటుందన్నమాట. ఎప్పుడు కూడా వచ్చేసి మన హెయిర్ వచ్చేసి సన్నంగా ఉంటే ఒక ఎక్కువ పెద్దగా ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తే హెయిర్ అయితే మాత్రం మనకి చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఆ యొక్క హెయిర్కి వచ్చేసి ఆ యొక్క రబ్బర్ బ్యాండ్ హైలైట్ అయ్యి ఎక్కువ హెయిర్ లాగా అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట. మీ హెయిర్ సన్నంగా ఉన్నా సరే లావుగా ఉన్నా సరే మీ యొక్క ఉన్న హెయిర్ కన్నా ఎక్కువ పెద్ద రబ్బర్ బ్యాండ్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల మీకు మెయిన్ ముఖ్యంగా వచ్చేసి హెయిర్ బాగా కనబడడమే కాకుండా మంచి లుక్గా కూడా అనిపిస్తుంది అనమాట మనకి. అలాగే ఎలా అయితే మనం తాడైతే ఎక్కించుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్లో నీట్గా పిన్నిస్తో అయితే నీట్గా అయితే ఎక్కించుకోవాలి. ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో లాస్ట్ ఎడ్జ్లోనైతే మాత్రం నీట్గా పట్టుకోలేండి. ఒకవేళ మీరు లాస్ట్లో కానీ పట్టుకోకపోతే ఎలాస్టిక్ అయితే మాత్రం వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది. సో అందు గురించి అని చెప్పేసి ఎలాస్టిక్ని లాస్ట్లో గట్టిగా అయితే మాత్రం పట్టుకోండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఏదైతే పిన్నీస్ ఉంటుందో బయటకి వచ్చిన తర్వాత ఆ యొక్క ఎలాస్టిక్ని మనం అనేది నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాలండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక పావించ్ గ్యాప్తో నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేసుకోండి. పావించ్ ఇచ్చుకుంటే పావించు, హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను పావించ్ ఎలాస్టిక్ని అయితే మాత్రం యూజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకదాని మీద ఒకటి పెట్టి 7-8 లాక్స్ అయితే మాత్రం వేసుకోండి. ఎప్పుడు కూడా స్టిచ్ వచ్చేసి ఎక్కువ లాక్స్ అయితే మాత్రం వేసుకోవాలి ఎలాస్టిక్కి. ఎందుకంటే మనం కంటిన్యూస్గా మన అనేది రబ్బర్ బ్యాండ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి థ్రెడ్ అనేది ఏదైతే ఉంటుందో ఎలాస్టిక్ తెగిపోకుండా ఉండడం గురించి అని చెప్పేసి నీట్గా 7-8 లాక్స్ అని మీకు వేసుకోమని అయితే మాత్రం చెప్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే కంప్లీట్ అయిపోయిందో ఏదైతే ఓపెన్ ఉంచేసామో మన 1/2 ఇంచ్ దాన్ని అయితే నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేసుకున్నాం. మన బ్లౌజెస్కి అటువంటి వాటికి నెక్స్ట్ తిప్పుతాం కదా, తిప్పేటప్పుడు ఎడ్జ్లో ఏ విధంగా అయితే చాలా ఎడ్జ్లో కుట్టు వేస్తాం సేమ్ అదే విధంగా అనేది ఎడ్జ్లో నీట్గా స్టిచ్ అయితే మాత్రం వేసుకోలేండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ తర్వాత సాటిన్ రబ్బర్ బ్యాండ్కి మనకి ఏవైనా పైకి కానీ థ్రెడ్స్ కానీ ఏవైనా వస్తే సిజర్తోనైతే కటింగ్ అయితే చేయను, కానీ ఎటు పరిస్థితుల్లోనే ఆ యొక్క థ్రెడ్ని పట్టుకొని లాగొద్దండి, గ్యాప్ లాగా అయితే వచ్చేస్తుంది. సో మీకు అలా పైకి కానీ ఏమైనా థ్రెడ్ కానీ వస్తే నీట్గా కటింగ్ అయితే మాత్రం చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా మనకి రబ్బర్ బ్యాండ్ అయితే తయారైపోయింది. ఎప్పుడు కూడా క్రంచెస్ నేను ఇక్కడ 44 ఇంచెస్ పెట్టడం వల్ల చూసారు కదా, క్లాత్ అన్నది చాలా
దగ్గరికి అయితే వచ్చింది. ఒకవేళ మీరు 35 కానీ 45 కానీ ఇలా కానీ మీరు యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే తక్కువ అనమాట. 35, 25 ఇలా యూజ్ చేయడం వల్ల మనకి మధ్యలో గ్యాప్ అయితే వచ్చేస్తుంది. అంత మంచి లుక్ అయితే మాత్రం రాదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా క్రంచ్ ఎంత బాగుందో. ఎలాస్టిక్ కూడా చాలా బాగా అయితే సాగుతుంది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చాలా క్లియర్గా అయితే మాత్రం చూపిస్తున్నాను. అలాగే మీరు కలర్స్ కూడా ఎంచుకునేటప్పుడు కాంబినేషన్ అనేది చూసుకోండి. తెలియకపోతే గూగుల్లో రిఫరెన్స్ పిక్స్ కూడా మీరు అన్నది చూసుకోండి, మీకు క్లియర్ అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్.